యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ ప్రభాకర్ రావు గారికి, అలాగే వేదికను అలంకరించిన కమిటీ వారు మరి జాన్ మోదర్సై గారికి, ప్రసాద్ రావు గారికి, పిప్పల్లయ్య గారికి, ప్రసాద్ గారికి, అలాగే యోహాన్ గారికి, రవి గారికి, నాతోటి జత పనివారైన మీ అందరికీ, అలాగే మా సహోదరులకు క్రిస్మస్ శుభాలు, నూతన సంవత్సర శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ అన్నే, నాకు అన్నే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి పేరు నిలబెట్టిన తనయుడు మన చాన్సలర్ దేవునికి స్తోత్రం. కీర్తిశేషులు ఎంజే సామీలయ్య గారు అద్భుతమైన పరిచర్య మన భీమవరంలో చేశారు. అనేక పేదలకు సహాయం చేశారు, చర్చిలు కట్టించారు, ఎంతో గొప్ప సేవ చేశారు. ఆ సేవను కొనసాగించడానికి మన ప్రియులు మరి జాన్సన్ అన్నగారిని దేవుడు ఎన్నుకుని వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మీరంతా ఇంత బాగా ఉన్నారు అంటే ఈ గొప్పతనం కాదు, అమ్మగారి గొప్పతనం మర్చిపోకండి. దేవునికి స్తోత్రం. మా జాన్సన్ అన్నయ్య గారు అలా ఉన్నారంటే వెనకాల కీ అమ్మగారు. దేవునికి స్తోత్రం. వారిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. సరే, సంతోషం. మనంతా యునైటెడ్ ఐక్యత, పాస్టర్స్ ఐక్యత. క్రిస్మస్ సందర్భంగా దేవుడు మరియమ్మ కలిస్తే యేసుతో పుట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కలిస్తే అంటే మానవరీత్యా కాదు, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భంలో దేవుడు ప్రవేశించాడు. అందుకు ఆమె ఇష్టపడింది. నా బొద్దు బాబు అంటే ఇంకొకరి గర్భంలోకి పుడతాడు, ఆయనకేంటి ఆ అదృష్టం పోగొట్టుకుంది. ఎందుకు వచ్చింది, కాళ్ళ దగ్గరకు వచ్చింది, పోగొట్టుకోకూడదని ఓకే అనేసింది అంతే. యోసేపు పెళ్లి చేసుకున్నా పర్లేదు, పెళ్లి చేసుకున్నా పర్లేదు, ఇది చేసింది దేవుడు అది చేయడా అని ఏకీభవించింది దేవుని మాటతో. అందుచేత ధన్యురాలైంది. ఐక్యత ఎక్కడ ఉంటే అక్కడే ఆశీర్వాదం. అలాగే మరియమ్మను పెళ్లి చేసుకుంటారనుకున్న యోసేపు కూడా దేవునితోనూ మరియతోనూ ఏకీభవించాడు. అందుకే ఈ క్రిస్మస్ సందడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐక్యత. గొర్రెల కాపరులు ఐక్యతగా యేసు ప్రభుని చూడడానికి వచ్చారు. తూర్పు దేశ విజ్ఞానులు ఐక్యతగా వచ్చి యేసు ప్రభు దగ్గర సాగిలపడి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళము కానుకలుగా సమర్పించారు. ఇక్కడే నాకు ఐక్యత కనపడలేదు. ఎక్కడంటే కానుకల్లో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ఆయన బంగారం ఇచ్చాడు, ఒక ఆయన బోళం ఇచ్చాడు, ఒక ఆయన సాంబ్రాన్ని ఇచ్చాడు. ముగ్గురు ఒకటి ఇస్తే ఎంత బాగుందో. కానీ ముగ్గురు దగ్గర ఒకటే లేదు. ఎవరికున్న దాంట్లో ఇచ్చారు. అయినా ఐక్యతగా పూజించి, ఐక్యతగా కానుకలు ఇచ్చి ఆశీర్వదించబడ్డారు. నేను మీకు మనవి చేసేది, మనం అంతా ఐక్యతగా ఉంటే దేవుడు మరియా యోసేపు ఐక్యతగా ఉండి రక్షకుని లోకానికి అందించారు. మనమంతా సేవకులు ఐక్యతగా ఉండి రక్షణ అందరికీ అందించాలి. దేవునికి అటువంటి ఐక్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. ఐక్యత లేక ఇలా గెడుతున్నాం. ఎవరికి మన గురించి నేను మాట్లాడటం లేదు. ఒకరికి నాకు ఎందుకంటే ఏదో ముడపడి ఉండవలసిన ఉండి నా దగ్గర ఉన్నటువంటి మన యూపీఏ ట్రెజరర్, అది జాయింట్ ట్రెజరర్గా కూతురుగా ఉంటాడు. మన పర్ఫెక్ట్ అప్పు చేసాడు. ఇక్కడికి ముందు ఒక గృహప్రవేశం చేయడానికి వెళ్ళి అక్కడ గృహప్రవేశం చేసేసారు. అక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్ళిపోతానంటాడు.
వచ్చాడట. నా భార్య నాకు క్యారేజ్ ఎట్టేసింది. దేవునికి స్తోత్రం. వచ్చేసారు. క్యారేజ్ తెచ్చుకుంటే సుఖం, బెనకొట్టేసిన క్యారేజ్ ఎట్టడం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదేమైనా ప్రియులారా, మిమ్మల్ని చూడడం, మీతో సంతోషించడం, అన్నగారిని వదిన గారిని కూడా చూడడం చాలా సంతోషిస్తూ. మరి నన్ను నమ్మితేనే పండగ. సీరియస్గా ఉంటే ఏం పండుగ అంటే దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఇలా నవ్వుతూ రక్షణ గురించి అందరికీ ప్రకటిస్తూ విడిపోయిన కూడా కలుపుకుంటూ దేవుడితో ముందుకు సాగాలి.